చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగా కాళ్ళలో పట్టిన కొరమలను. ఫ్రెండ్స్, బుట్టలో ఉండేది కొరమల షాప్లో బుట్టలో ఉండేది. మీకు నేను షాపులు చూపిస్తున్నాను. వాళ్ళు మరుగుందా ఫ్రెండ్స్, నేను మీకు షాపులు క్లీన్గా నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు మురుగుందా కాలం తాటిపీసి కొరమండలో లొట్టు కొట్టుకుందా. చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందో తాటిపీసి. అంటే ఈ కాలువకి నీళ్ళు లేవు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలాగ పోతున్నాయో. బురద వల్ల అట్లా కనపడుతున్నాయి. కడిగితే బాగా తేటి కనపడతాయి. బుట్ట ఆడబెట్టవు. జాగ్రత్త, వెళ్తేమో. ఈరోజు కూరకు వచ్చాము. ఇవాళ మా ఇంట్లో కొరమల చేప కూరకు. తేలి చేపలు ఉంటాయి. తేనె చేపలు కూడా ఉన్నాయట. అది కుడితే తీపు. చూడండి ఫ్రెండ్స్, ఇటు మాత్రం పట్టుకో అనిగిపోయి గిడ్డి కిందకి వచ్చి పెద్ద తాటిపిసిదే. ముందు అవి పెట్టి నువ్వు అట్లా గల్లి పెట్టబాక. నువ్వు చెంచెత్తుకురా రా కమ్మనా. తేల్చాపది ఇదిగో, జాగ్రత్త. తేల్చాపదు కుట్టినట్టుగా పల తీపి, చిన్న తీపి కాదు. చూపిస్తే కదా నువ్వే. చూపిస్తాను. పట్టినప్పుడు సంచిలో వేసేటప్పుడు చూపించాలా. చూపిస్తాను మన రెండుకి. జాగ్రత్త, నువ్వు తేల్చాప ఉందా నాయన. చెప్పావు. చూడండి ఫ్రెండ్స్, చేప అంటున్నాడు నా ప్రేమ్ కుమార్. తేలి చేప. ఫ్రెండ్స్, ఏ నాయనా గమ్ము కూడా చీది దాన్ని వదిలేసి నువ్వు ఈ బట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇది తేలి చేప. ఇది చూసారు కదా తేలి చేప. ఆయనకి మళ్ళీ చూపిస్తాను. బురద అయిపోయినా బురద మీద వాళ్ళకి మన ఫ్రెండ్స్లకి ఎలా కనపడద్ది. కొంత దూరం తీసి బురద చేసేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కావాల్సినంత కుక్కర్ గులలో ఎట్లా 2 గులలో
ఇవన్నీ గుల్లలేను అంటే కాళ్ళకి నీళ్ళు లేవు కదా, మొత్తం గుల్లలే. ఎల్లకుండా గుల్ల మాసం కుంకుడు గుల్లలు. చూడండి చేప చూడండి గట్టి నుండి ఎట్లా ఉన్నాయి చేపలు. కలిపెట్లకి గట్టుకి ఎక్కేస్తున్నాయి. ఎట్టింది గడ్డి కిందకి వెళ్ళి ఉంటుంది. ఎద్దుగా అడగటే ఇదిగో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇక్కడ పట్టి వెళ్తాను పైన ఇంకోటి అటు తెలిపింటుంది. అది గడ్డిలోకి వెళ్ళిపోతుంది. గడ్డిలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అది ఏడుందో మనం ఎత్తుక్కున్నాం. నీళ్ళు లేకపోయింది కూడా వాళ్ళు ఫాస్ట్ వెళ్ళిందా. చూడండి ఫ్రెండ్స్ ఆడ తప్పించుకుంది గడ్డలు ఏడకు వచ్చేసింది. చూడండి వెళ్తుంది వెళ్తుంది. పట్టేసాను. ఎట్టయినా ఇది నీళ్ళు లేని చోటే ఆ గడ్డలు తెలిపోతాయంటే చిన్న పని కాదు, చేసుకుంటే పనులు ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్. రొత్తండవా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కాళ్ళ పట్టిన చేపలు ఇప్పుడే తెచ్చాము. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగా కాళ్ళ పట్టిన పరమల్లో అవి కాక ఇంకా ఉన్నాయి. ట్రబుల్లో పట్టిన ఉన్నాము, అవి కూడా ఉన్నాయి. అవి ఆనికి మీకు చూపిస్తాము, చూద్దరు. చేపలు మాత్రం పట్టుకో కావాల్సినంత చేపలు పడినాయి. ఇప్పుడు ఏంటంటే పేనంతో ఉండేటకు మేము ట్రబ్బులో మేము చేపలు వేసాము. కర్మ చేపలు అంటే మేము కూరలు తీసుకున్నాము. కూరలు తీసుకున్న తర్వాత ఇంకో చూసారు కదా, కూరలు తీసుకున్నాం. కూరలు తీసుకున్న తర్వాత మేము కొన్ని చేపలు దీంట్లో వేసుకున్నాం. అంటే రేపు అమ్ముకుందానికి. అప్పటికే మేము 3 ఇళ్ళ దాకా తీసుకున్నాం. మేము కొద్దిగా తీసుకున్నాం. ఒక ఇంటోళ్ళకి 2 కేజీలు దాకా ఇచ్చాము, ఒక ఇంటోళ్ళకి కేజీ దాకా ఇచ్చాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మాకు చాలా చేపలు పడినాయి. నెయ్యిను కొరమ చేపలలో చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈరోజు చాలా అదృష్టం మాకు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము యాడ్చక్కరకు పోయాము. అయితే ఒకటి మీకు చెప్తాను. ఆ రోజు మేము ఎక్కడ తిరిగినా మాకు చేపలు పడలేదు. ఆ రోజు చాలా నిరాశంగా అయిపోయినాం. ఎందుకంటే ఏడేసినా మాకు చేపలు పడలేదు. కాకపోతే అది బట్టి ఆ రోజు ఒక వీడియో తీసి మేము అప్లోడ్ చేసాము. అది చూసి మా సబ్స్క్రైబర్లలో ఒక ఇద్దరు ఏం చెప్పారంటే, అన్న ఈరోజు మీకు చేపలు పడిపోయినా మరొక రోజు మీకు కావాల్సిన చేపలు మీకు దొరుకుతాయిలే అని మాకు కామెంట్లు పెట్టారు. అయితే వాళ్ళిద్దరు చెప్పిన మాట ప్రకారం ఈరోజు మాకు కావాల్సినంత చేపలు ఈరోజు మాకు దొరికినాయి. వాళ్ళ మాట ద్వారా ఎంతో ఈరోజు మాకు అంటే మేము 3 ఇళ్ళలో మేము చేపలు తీసుకోగా కూరలకి ఇంకా మిగిలిన చేపలు ట్రబుల్ చూసారు కదా, ట్రబుల్ వేసాము మేము. ట్రబుల్ వేసిన అవి పేడతో ఉండేట అంటే అమ్ముకుందానికి అవి మేము పెట్టున్నాము. అయితే మీ మాట ద్వారా ఎంతగో మాకు కాస్త చేపలు దొరికినాయి. అయితే మీరు కానీ మాకు దగ్గర పాటలు కొంటే మీకు కూడా మేము చేపలు ఇవ్వబోయినాము, మీరు కూడా చేపల కూర తినబోయినారు. అయితే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారని తెలియదు, కానీ మాకు దగ్గర పాటలు ఉంటే మీకు కూడా ఇచ్చేవాళ్ళమే. మీరు దగ్గర పాటలు లేరు కాకపోతే మేము ఇవ్వలేము. అదే ఫ్రెండ్స్, ఈరోజు మాకు షికారు కావాల్సినంత షికారు మాకు దొరికింది. ఈ ఆట షికారు బాగా మాకు జరిగింది. అది బట్టి ఈరోజు మాకు చాలా చేపలు దొరికినాయి. చాలా అదృష్టము ఈరోజు. మరొక వీడియోలో కలుసుకుందాం. అలాగే మా ఛానల్ చూస్తున్న వారైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.